ఫైనల్గా ఎక్స్పీరియం పార్క్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగా విత్తాను. సో ఇప్పుడు మనం వచ్చేసాం ఎక్స్పీరియం పార్క్కి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 1600 రూపీస్ అండ్ సమ్ టైమ్స్ 1200, 1400. ఈరోజు అయితే 1200 ఎంట్రీ. అండ్ బగ్గీ ఉంటుంది ఇక్కడ మొత్తం మనం తిరగడానికి, దానికి 200 రూపీస్ పక్కా తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం మనం నడవలేము కాబట్టి ఆగుతూ దిగుతూ ఆగుతూ వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది అసలు ఎక్స్పీరియం పార్క్లో. ఇది ఫ్లవర్స్ గార్డెన్ అనమాట. ఊటీ వెళ్ళిన ఫీల్ వస్తుంది, ఎందుకంటే బొటానికల్ గార్డెన్ ఉంటుంది అక్కడ. అందులో ఫ్లవర్స్ ఇలానే ఉంటాయి. మళ్ళీ సేమ్ ఆ ఫీల్ వచ్చింది నాకు. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా రండి, చూడండి. ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేయాలి ఖచ్చితంగా. సో గైస్, మందు సెటప్ చేశారు చూసారా ఎక్స్పీరియం పార్క్లో. డైనింగ్ టేబుల్ సెటప్ అంటారా, మందు సెటప్ అంటారా, మీ ఇష్టం. అండ్ ఇక్కడ చూడండి చైర్స్ని చైర్స్ లాగా సెటప్ చేశారు. సో బ్యూటిఫుల్. హాయ్, చెక్క 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 చెక్క. సో ఎక్కడ చూసినా లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. బ్యాంబోస్తో చైర్స్, రాళ్ళతో సెటప్, ఇట్ సెటప్ చూడండి. అండ్ ఫ్లవర్స్, నేచర్ని ఎంత అందంగా చూపించచ్చా అంత అందంగా చూపించారు. ఇలా కూడా చేయొచ్చా, ఇంత క్రియేటివిటీ వాడొచ్చా అనిపించింది. ఒకసారి పైన చూడండి, అసలు అది ఇంకో అద్భుతం అయితే. ఇదేంటి, వెజిటేబుల్ రైస్ 480 రూపీస్ అండ్ వాటర్ బాటిల్ 70 రూపీస్. అన్ని ఫుడ్ అవైలబుల్ ఉంది, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్. పిజ్జాస్, పాస్తాస్, ఎవ్రీథింగ్.
పార్క్ని ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. ఈ పార్క్ని అసలు నిర్మించడానికి 12 ఇయర్స్ పట్టింది. రామ్దేవరావు అనే ఆయన 12 ఇయర్స్ కష్టపడి 85 కంట్రీస్ నుంచి 25,000 మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగింది. మొక్కలతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ దీంతో పాటు ఎంట్రీ ఫీజు వచ్చి 1600 రూపీస్. డే బై డే చేంజ్ అవ్వచ్చు, అంటే పర్మనెంట్ 1600. ఒక్కొక్కసారి ఆఫర్స్ ఉన్నప్పుడు మీకు తక్కువ ప్రైస్కి కూడా రావచ్చు. లైక్ వండర్లాలో ఎలా మీకు ఆఫర్స్ వస్తాయో ఇది కూడా అంతే. అండ్ బగ్గీ వచ్చేసి 200 రూపీస్, అంటే మిమ్మల్ని బగ్గీలో తీసుకెళ్తారు. ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఆగుతూ ప్లేసెస్ చూసుకుని దిగి ప్రశాంతంగా ఫొటోస్ వీడియోస్ తీసుకుని మళ్ళీ ఎక్కి రావచ్చు. అండ్ ఫుడ్ విషయంలో కూడా అదే బగ్గీ అంటే. అండ్ ఫుడ్ విషయంలో కూడా మీరు భయపడాల్సిన పని లేదు. నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అంతా ఉంది. బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే సిటీకి అవుట్కట్స్లో ఉంది కాబట్టి అంతే ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి వర్త్ ఇట్ అని చెప్తాను. చాలా చాలా బాగుంది. రండి అందరూ ఒక్కసారి, మంచిగా హాలిడేస్ ఉన్నప్పుడు వీకెండ్స్లో వచ్చేసి మంచిగా ఒక డే మొత్తం చూసుకుని ఎంజాయ్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ నేచర్ లవర్స్కి అయితే నిజంగా బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.